హలో! వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం ఒక హారర్ స్టోరీ చూద్దాం. మీకు నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. పడమటి కనుమల మధ్య అరటి తోటల మధ్యన మసకగా ముంచిన పల్లె పేరు నెల్లివరం. 300 కుటుంబాలు, ఒక దేవాలయం. రాత్రివేళల్లో మురిపెంగా మూలుగే ఒక నది. చూడడానికి అమాయకంగా కనిపించే ఈ గ్రామం. కాని అక్కడి వారికి తెలుసు, ఈ గ్రామం మరచిపోదు. మరణించిన వారిని కూడా కాదు. ఇక్కడ జరిగిన 5 భయంకరమైన నిజ ఘటనలు ఇప్పటికీ రాత్రివేళల్లో మౌనంగా చర్చించబడతాయి. 1. తానే మోగిన డబ్బు. ప్రతి అమావాస్య రాత్రి దేవాలయం వెనుక ఉన్న పురాతన డబ్బు తప్పట్టం మోగుతుంటుంది. మోగించే మనిషే ఉండడు. ఒకసారి కాలేజీకి వెళ్లి వచ్చిన రమేష్ అబ్బాయి మిస్టరీ ఛేదించాలనే ఉద్దేశంతో దేవాలయం వెనక దాక్కున్నాడు. ఆ రాత్రి తర్వాత అతను బాగా డబ్బు మోగినట్లే శబ్దాలు వినిపించాయి. ఉదయం అతడిని దేవాలయం పక్కన కనబడి గుడ్డిగా గుడ్ల వెంటాడుతున్నట్టుగా ఉన్నాడు. అప్పటినుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటికీ అమావాస్య రాత్రుల్లో ఆ డబ్బు మోగుతుంది. వినిపించకపోతే ఇంకా ఎక్కువ శబ్దంతో మోగుతుంది. 2. చింతచెట్టు మీద ఎర్రచీర. 19 ఏళ్ల కవిత తన పెళ్లిరోజు కనిపించకుండా పోయింది. మరుసటి రోజు గ్రామం చివర చింతచెట్టు మీద ఆమె శవం వేలాడుతూ కనిపించింది. ఎర్రచీర గాలిలేని వేళల్లో కూడా ఊగేది. ఆమె ప్రేమించి పారిపోయిన అబ్బాయి అదే రోజు నుంచి కనిపించలేదు. అప్పటినుంచి ప్రతి మార్గశిరం నెలలో అర్ధరాత్రి ఆ చెట్టు దగ్గర వెళ్తే ఒకవాడి కోసం వెతుకుతున్న యువతి కనిపిస్తుందని అంటారు. ఒక్కసారి వెళ్లి చూశాడు నరేష్. అతని మృతదేహం ఆ చెట్టుకు పక్కన వేలాడుతూ దొరికింది. కన్నులు లేకుండా. 3. రక్తం వచ్చే బియ్యం. వనభోజనాల సీజన్లో లక్ష్మీ అత్త బియ్యం ప్యాకెట్ తెరిచింది. లోపల చేతివేళ్లు ఎర్రగా మారిపోయాయి. చూసేసరికి బియ్యంలో నుండి రక్తం కారుతోంది. 3 పిల్లలు ఆ బియ్యం వాడి చేసిన పాంగల్ తినగా అదే రాత్రి నిద్రలోనే మృతి చెందారు. పెద్దలు బతికిన వారి ఆత్మల్ని చెక్ చేయడానికి ఉప్పుతో బూడిద కలిపి పాత గూర్టులో దఫనమిచ్చారు. 4. ఏడుస్తున్న మేక. సుందరం అనే మేకల కాపరుడు కొత్త మేకను సంత నుంచి తెచ్చాడు. అది తినదు, నిద్రపట్టదు, మరియు చిన్న పిల్లల్ని ఒకటే దృష్టితో చూస్తుంది. ఒక రాత్రి అతని భార్య మేక కోటలో చిన్నపిల్ల ఏడుపు శబ్దం విన్నదట. చూశారంటే మేక అదే ఉంది. కాని లోపల గోడపై చిన్న చేతి ముద్ర. ఊరి పెద్దలు పూజ చేసి మేకను బలిచారు. రక్తం రాలలేదు. బదులుగా నదీ నీరు, దుర్వాసనతో కూడి. 5. ఒక కుటుంబాన్ని తినేసిన ఇల్లు. ఒక పాత వడ్డీ ఇంటి పక్కన ఉన్న ఇల్లు ఎప్పుడూ ఖాళీగానే ఉండేది. ఎవరూ కొనాలంటే భయపడేవారు. 1 సంవత్సరం నగరానికి చెందిన చిన్న కుటుంబం తక్కువ రేటుకి దానిని కొనుగోలు చేసి వెచ్చంగా కుదురుకుని జీవనం మొదలుపెట్టింది. మొదటి రాత్రే వారి చిన్నారి బయట తలుపు దగ్గర కూర్చుని కనిపించింది. తలుపు లోపలి నుండి లాకయింది. లోపల ఎవరూ లేరు. ఎటూ తగ్గలేదు. అప్పటి నుండి ఆ ఇల్లు శుభ్రంగా ఉంటుంది. మళ్లీ వచ్చే వారికి సిద్ధంగా, ఎప్పుడూ రెడీగా. నెల్లివరం అందంగా ఉంటుంది. కాని అది వదలదు. కొత్తగా వచ్చినవాళ్లు నవ్వుతారు. కాని తిరిగి వెళ్తే ఎవరికీ నవ్వే ముఖం ఉండదు.